పెళ్లి చేసుకుంది, పిల్లల్ని కంది. ఆ తర్వాత ఇంకొకటి ప్రేమించింది, వాడితోనే రెండో జీవితం అనుకుంది. 22 ఏళ్ళు చిన్నోడైన మంచి పోటుగాడని పెళ్ళికి సిద్ధమైంది. మరి మొదట పెళ్లి చేసుకున్నవాడు ఉన్నాడు కదా, మరి వాడి సంగతి ఏంటి? అడ్డు ఉండకూడదు. అడ్డు తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఒక్కటే మార్గం, ఫినిష్, చంపేయడం. మరి ఎలా చంపాలి? పక్కాగా స్కెచ్ అయితే వేసింది. ఆ తర్వాత ఏమైంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పరిధి బీతూర్ పట్టణంలో నివసించే ఆబిద్ జాతరలో ఊయల పనిచేసి జీవితం సాగించేవాడు. ఆబిద్ కు 20 ఏళ్ల క్రితం షబానాతో వివాహం జరిగింది. వారిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆబిద్ వృత్తిరీత్యా ఎక్కువగా ఇంటి బయటే ఉండేవాడు. దీంతో షబానా సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ఎక్కువ సమయం గడిపేది. అలా ఫేస్బుక్ చాటింగ్ లో ఆమెకు రిహాన్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఆన్లైన్ లో ఫ్రెండ్స్ గా మారి రోజు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకునేవారు. అలా ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఆబిద్ ఎలాగో ఇంట్లో ఎక్కువగా ఉండడు. పిల్లలు కూడా లేని సమయంలో రిహాన్ కు ఫోన్ చేసి షబానా పిలిచేది. అలా ఇద్దరి మధ్య ప్రేమ కాస్త అక్రమ సంబంధంగా మారింది. కానీ షబానా అంతటితో తృప్తి చెందలేదు. తనకంటే 20 ఏళ్ల చిన్నవాడైన రిహాన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆబిద్ ఒక ప్రమాదవశాత్తు ఊయాల నుంచి కింద పడిపోయి వెన్నుకు గాయమైంది. దీంతో అతడికి డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్పారు. దీంతో షబానా ఇంటికి రిహాన్ రావడానికి అడ్డంకిగా మారింది. ఇక ప్రేమికులిద్దరూ దూరంగా ఉండలేక తమ బంధానికి అడ్డంగా ఉన్న ఆబిద్ ను అంతం చేయాలని డిసెంబర్లోనే ప్లాన్ చేశారు. కానీ భయంతో ముందు వెనక మదన పడేవారు. ఆబిద్ గాయంతో బలహీనంగా ఉండడం చూసి ఇదే అవకాశంగా భావించారు. అందుకే రిహాన్ తో పాటు అతని స్నేహితుడు వికాస్ సాయం తీసుకున్నాడు. ఆర్థిక కష్టాల్లో ఉన్న వికాస్ ఆబిద్ ను హత్య చేసేందుకు రిహాన్, షబానాల మధ్య డబ్బులు తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆబిద్ తన గదిలో నిద్రపోయి ఉండగా రిహాన్, వికాస్ లను తీసుకుని షబానా తన భర్త ఆబిద్ వద్దకు చేరింది. ముందుగా ఆబిద్ ఛాతి భాగంపై షబానా కూర్చొని అతని చేతులు ఆడకుండా గట్టిగా పట్టుకుంది. ఆమె వెనుక రిహాన్, ఆబిద్ కాలు గట్టిగా పట్టుకున్నారు. చివరగా వికాస్ అక్కడ చేరి ఆబిద్ గొంతుని 30 నిమిషాల పాటు గట్టిగా నుమిలాడు. ఈ క్రమంలో ఆబిద్ తనను చంపవద్దని షబానాను ఎంతో బతిమలాడాడు. అయినా షబానా అతని మాటలు వినలేదు. చివరికి నిస్సహాయ స్థితిలో ఆబిద్ మరణించాడు. ఆబిద్ చనిపోవడాన్ని ధృవీకరించుకున్నాక రిహాన్, వికాస్ అక్కడి నుంచి చడి చప్పుడు చెయ్యకుండా పారిపోయాడు. కానీ షబానా ప్లాన్ అంతటితో ముగియలేదు. తన భర్త మృతదేహం ప్యాంట్లో 8 వయాగ్రా మాత్రలు, కాండోమ్లు పెట్టింది. ఇదంతా పక్కా గదిలో ఉన్న తన పిల్లలు నిద్రపోతుండగానే చేసింది. ఉదయం లేవగానే ఏమీ తెలియనట్టు తన భర్త గదిలోకి వెళ్లి బోరున ఏడ్చింది. తన భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని పొరుగింటి వారిని, తన తమ్ముడు సలీం కు ఫోన్ చేసింది. షబానా తమ్ముడు సలీం అక్కడికి చేరుకొని చూడగా ఆబిద్ చనిపోయాడు. కానీ ఆబిద్ గొంతుపై గట్టిగా నుమిలినట్లు కొన్ని గుర్తులు కనిపించాయి. దీంతో సలీం అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశాడు. షబానా మాత్రం చడీ చప్పుడు లేకుండా ఆబిద్ అంత్యక్రియలు చేయాలని భావించింది. పోలీసులు ఆబిద్ శవం చూశాక సలీం వారితో తనకు కలిగిన అనుమానాన్ని చెప్పాడు. పైగా తన సోదరి షబానాకు రిహాన్ అనే కుర్రాడితో సంబంధం ఉన్నట్లు కూడా చెప్పాడు. దీంతో పోలీసులు ఆబిద్ శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించి షబానాని అదుపులోకి తీసుకున్నారు. కానీ షబానా మాత్రం తన భర్త ఎక్కువగా వయాగ్రా టాబ్లెట్స్ తీసుకోవడం వల్లే చనిపోయాడని చెప్పింది. కానీ పోలీసులు మాత్రం తమ పద్ధతిలో ఆమెను ప్రశ్నిస్తే మొత్తం నిజం బయటపెట్టింది. దీంతో పోలీసులు రిహాన్ ని కూడా అరెస్టు చేశారు. కానీ వికాస్ మాత్రం పరారయ్యాడు. 3 రోజుల పాటు పోలీసులు వికాస్ కోసం గాలించి పట్టుకున్నారు.
ठुर थाना क्षेत्र के अंतर्गत 3 दिवस पूर्व एक व्यक्ति की मृत्यु की सूचना मिली थी, जिसमें पोस्टमार्टम कराया गया था। पोस्टमार्टम के उपरांत स्ट्रैंगुलेशन उसमें आया था, जिसमें मृतक के परिजन द्वारा उसकी पत्नी शबाना और उसके प्रेमी रेहान पर हत्या का आरोप लगाया गया था। इसमें अभियोग भी पंजीकृत किया गया। साथ ही साथ इसमें शबाना और रेहान की गिरफ्तारी हो गई है। जो वादी के बयान और अन्य तथ्यों से यह प्रकाश में आया है कि मृत्यु की घटना में 3 लोग शामिल थे। तीसरे व्यक्ति की तलाश पुलिस के द्वारा की जा रही है। इसके लिए टीमें लगाई गई हैं, जल्द ही गिरफ्तारी की जाएगी।